హలో హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌన్వి రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేదైతే నేను 1 kg చికెన్ పికిల్ అయితే చేస్తున్నానండి ఇంట్లో. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. కాకపోతే ప్రాసెస్కి కొంచెం టైం పట్టుద్ది. ఎంత టైం పడుతుందో మీరు ఒక్క ముద్ద పికిల్తో తిన్నారంటే మొత్తం మర్చిపోతారు మీరు పడ్డ కష్టం అంతా. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ముందుగా స్కిన్లెస్ చికెన్ 1 kg తీసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసుకున్నాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి స్టవ్ పైన పెట్టుకోండి. ఇందులో అసలు వాటర్ ఏమి వేయకూడదండి. మనం స్టవ్ పైన పెట్టిన ఒక 5 మినిట్స్ని చికెన్లో నుంచి ఇలా వాటర్ అయితే వస్తాయి. ఇలా వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఈలోపు మన ముక్క కూడా కుక్ అవుతుంది. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అసలు వాటర్ ఏం లేకుండా మొత్తం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఈలోపు కొంచెం చెక్క, 4-5 లవంగాలు, అలాగే 5 ఏలకులు, ఒక 10 లవంగాలు కూడా వేసుకొని సన్నని సెగ మీద మంచి వాసన వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. మన పికిల్లోకి ఇవే హైలైట్ అవుతాయి. ఓన్లీ లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. స్పైసెస్ మాడితే అస్సలు టేస్ట్ ఉండదు పికిల్. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక వీటిని పక్కన ఒక బౌల్లో ఉంచి చల్లార్చుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో మనకు కావాల్సిన ధనియాలు కూడా వేసుకొని సన్నని సెగ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక అన్ని పక్కన ఉంచి చల్లార్చుకొని ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం చికెన్ ముక్కల్ని చల్లార్చుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో చికెన్ పీసెస్ చిన్న చిన్నగా వేసుకోండి. ఎందుకంటే వాటికి ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఉంటే టప్ టప్ అంటుంది. కొంచెం దూరంగా ఉండి ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. కొంతమందికి కొంచెం మెత్తగా ఉంటే తింటారు, కొంచెంమందికి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం. మీ టేస్ట్కి తగ్గట్టు వేయించుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే వేయించుతున్నాను, ఎందుకంటే కన్నయ్య తింటాడు కాబట్టి, కన్నయ్య ఫేవరెట్ చికెన్ కాబట్టి. సో ఈ విధంగా అయితే సరిపోతుందండి. అలాగే మిగిలిన చికెన్ అంతా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ని వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడుగు అంటుతుందండి, ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి చూస్తూ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అలాగే ఇందులో సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. కారం వేసుకున్నాక వేసుకుంటే మనకు కరగదు. గుర్తుంచుకోండి, మీకు ఎంత సాల్ట్ కావాలో అంత ఉంచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కేజీ తీసుకున్నా కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండి. అలాగే 1 టేబుల్ స్పూన్
మసాలా కూడా వేసుకున్నాను. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కారం పచ్చివాసన పోయాక ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉంచుకోవాలండి. అంతే, ఏముందండి, వేడి వేడి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారాక ఒక నిమ్మకాయని ఇందులో పిండుకోండి, చాలా బాగుంటుంది. మీరు వేడి మీదనే పిండితే చేదు అనేది వస్తుంది. సో అయిపోయాక ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది.